మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి కారణం ఏంటంటే టైమ్లీగా 2019లో క్యావిటీ బయటపడితే బొంగలం బయటపడితే 2022 వరకు కూడా దాన్ని పట్టించుకోలేదంటే ఎంత నిర్లక్ష్యం జరిగిందో వాళ్ళ ఫోకస్ దేని మీద ఉందో మనకి అర్థమవుతుంది అధ్యక్ష. ఆ విధంగా ప్రాజెక్టులు అంటే మెయిన్ 4 అంశాలు మ్యూచువల్ కనెక్టెడ్గా ఉంటాయి అధ్యక్ష. 1 డిజైన్, 2 క్వాలిటీ, 3 O&M, 4 కన్స్ట్రక్షన్. ఇక్కడ క్వాలిటీలో డిజైన్ అది ఎంత మేరకు కరెక్టా కాదా అనేది వాళ్ళు ఎక్స్పర్ట్ చెప్తారు, కానీ క్వాలిటీలో ఖచ్చితంగా కాంప్రమైజ్ అయ్యారు. O&M అంటే ఎప్పటికప్పుడు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ దానిలో ఫెయిల్ అయ్యారు. అదేవిధంగా కన్స్ట్రక్షన్ L&T కంపెనీ దానికి సంబంధించి కన్స్ట్రక్షన్ వాళ్ళు కూడా జాగ్రత్త చూసుకోవాలి, పెద్ద ప్రెస్టేజ్ కంపెనీ అది, వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. అందువల్ల వీటన్నిటిపైన వాళ్ళని ఫిక్స్ చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అంతకుముందు హనుమంతరావు గారు అని ఉండేవాడు, శివరామకృష్ణ గారు, హనుమంతరావు గారు, వాళ్ళు బాగా ఎక్స్పర్టైజ్డ్ ఇంజనీర్స్. ఆయన చెప్పాడు ఇంత పెద్ద ఈ పనికిరావు, ఇంత అవసరం కొన్ని సందర్భాల్లో కొన్ని పెట్టవచ్చు కానీ ఇక్కడ పనికిరాదు, ఇది స్టెపుల్ ఆర్డర్లో చిన్న చిన్న బ్యారేజీలు కట్టుకోవాలని చెప్పాడు. అలాగే ఆయన కమిటీ వేశారు పాత గవర్నమెంట్, ఇదంతా కూడా ఇంతకుముందు కూడా చర్చకు వచ్చింది. ఆ కమిటీ వాళ్ళు చెప్పింది కూడా దాన్ని వాళ్ళు పెడచేవని పెట్టి వాళ్ళు ఏమనుకున్నారో అది చేశారు అధ్యక్ష. అదేవిధంగా అక్కడ దాన్ని ఏం చూపెట్టారంటే అప్పుడు ప్రభుత్వం దాన్ని అక్కడ కూడా అబద్ధం చెప్పారు అధ్యక్ష. బ్యారేజ్ నిర్మాణం కొరకని చూపెట్టారు అక్కడ, అది ఇందులో పొందుపరిచారు, మన ఈ రిపోర్ట్లో కాగ్ రిపోర్ట్లో పొందుపరిచారు. బ్యారేజ్ కోసం చూపెట్టి అక్కడ రిజర్వాయర్ లాగా నీళ్లు నిలబెట్టారు. అది ఎంత మోసమో, ఎంత ఈ రాష్ట్రానికి జరిగే ఎంత ప్రమాదమో ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. తర్వాత ఇప్పుడు మనం కాస్ట్ బెనిఫిట్ రేషియో కూడా చూసుకోవాలి అధ్యక్ష. కాస్ట్ బెనిఫిట్ రేషియోలో తుమ్మిడిహట్టి నుంచి అక్కడికి మార్చారు. తుమ్మిడిహట్టి అయితే ఒక్క చోట ప్యాకేజీ 5th లో 20 మీటర్ల లిఫ్ట్ ఒక్కటి పెట్టేస్తే మిగిలినంత గ్రావిటీ ద్వారా నడుస్తుంది అధ్యక్ష. అందువల్ల మరి నీళ్లు తగ్గుతాయి, ఇవన్నీ అబద్ధపు మాటలు. వ్యాప్కోస్ వాళ్ళు వీళ్ళకి ప్రాణహిత దగ్గర నడుస్తుందని చెప్పారు, అటు వాళ్ళకు కూడా నడుస్తుంది అన్నారు. వాళ్ళు అంటే మనకి ఇల్లు కట్టుకోవాలి, నాకు ఇది ఈ డిజైన్లో కావాలంటే ఆ ఇంజనీర్ రాసిస్తాడు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ వ్యాప్కోస్ ఇది పనికి వస్తుందని చెప్పాడు. రాజశేఖర రెడ్డి గారు తర్వాత కేసీఆర్ గారు అడిగాడు కాబట్టి ఇది పనికి రాదని చెప్పాడు. కానీ ప్రాక్టికల్గా అది కాదు, అందరు కూడా తెలుసు. 148 మీటర్ల ఎత్తులో పెట్టుకుంటే, లేకపోతే ఇంకొద్దిగా ముందుకు వస్తే 152 మీటర్ల ఎత్తులో ఎల్లంపల్లి ఆ ప్రాంతంలో వేములపల్లి అని ఉంటుంది, అక్కడ పెట్టుకోవచ్చు అని చెప్పి నిపుణులు చెప్తున్నారు. ఆ విధంగా చేస్తే ల్యాండ్ దానికి దీనికి సాగు అయ్యేది కొద్ది వేరియేషన్ మాత్రమే ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా ఇక్కడ ఒక మొత్తం యూనిట్ ధర విద్యుత్కు సంబంధించి ఒక టీఎంసీకి ప్రాణహిత అయితే 1,33,00,000 అధ్యక్ష, అది అప్పుడు రేట్లు. కాళేశ్వరానికి 8,61,61,00,000 అధ్యక్ష ఒక యూనిట్కి. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న లిఫ్టులకు మొత్తం 8,459 మెగావాట్ల విద్యుత్ అవసరం అధ్యక్ష. ఇది రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మొత్తం స్థాపిత సామర్థ్యంలో దాదాపు 50% అధ్యక్ష. మనం ఉత్పత్తి అయ్యేటువంటి విద్యుత్తులో సగం కాళేశ్వరానికే పోయే ప్రమాదం కనపడతా ఉంది అధ్యక్ష. ఇది ఇంకా ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత యూటిలిటీకి వచ్చిన తర్వాత ప్రతి ఏటా మొత్తం ఇప్పుడు ఉంది ఎంతంటే 8,459, 14,344 మిలియన్ యూనిట్లకి పెరిగే ప్రమాదం కూడా ఉంది అధ్యక్ష. ఈ విధంగా ప్రతి ఏటా ఇప్పుడున్న రేట్ల ప్రకారంగా విద్యుత్ ఛార్జీల కోసం 10,374 కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష. దాని వార్షిక నిర్వహణకు అయితే ఇంక 252 కోట్లు, మొత్తంగా 10,647 కోట్లు, 647.26 కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష విద్యుత్ మీద. దీనికి సంబంధించి బెనిఫిట్ కాస్ట్ రేషియో BCR ప్రకారం ప్రాజెక్టుపై వెచ్చించే ప్రతి రూపాయికి కేవలం 52 పైసలు విలువ గల ప్రయోజనం మాత్రమే ఉంటుందని కాగ్ రిపోర్ట్లో
స్పష్టంగా మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ చాలా సాగు చేశారు అంటున్నారు, ఏది నిజమో తెలియదు. నేను ఒకవేళ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐ మే బి కరెక్టెడ్. నేను చదివిన దానికి సంబంధించి టోటల్గా 18.26 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు లక్ష్యంగా ఈ కాళేశ్వరం పెట్టారు అధ్యక్ష. దానిలో 14,830 ఎకరాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ అభివృద్ధి పనులు పూర్తయినాయి. ఇంతవరకు వాస్తవంగా కల్పించిన ఆయకట్టు కేవలం 40,880 ఎకరాలు మాత్రమే 2022 మార్చి నాటికి. ఇది ఎంతమేర కరెక్ట్ నాకు తెలియదు, నేను చదివిందే రాసుకుని చెబుతున్నాను అధ్యక్ష. అంటే వాళ్ళు చెప్పిన లెక్క ఏంటో ఇవన్నీ అంటే డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ని ఇవన్నీ కలిపి చెప్తున్నారా? అదంతా కూడా ఉత్తమరెడ్డి గారు దాని మీద మరోసారి క్లారిటీ ఇవ్వాలని నేను కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఏదైనా ఇది కాదు ఇది కరెక్ట్ కాదని చెప్తే వాళ్ళకి ఇది ఒక అలవాటు అయిపోయింది అధ్యక్ష. ఈ మధ్య కాళేశ్వరం సంబంధించి నేను ఒక మీటింగ్లో ఇది చెప్పాను. అది ఒక వైట్ ఎలిఫెంట్ లాగా ఉంది. దానిలో సంవత్సరానికి ఇంత భారం పడతా ఉంటే రాష్ట్రానికి చాలా ప్రమాదం ముంచుకొస్తుంది. దాని పట్ల ఆలోచన చేయాలంటే నా పైన వీడియోలు ఇష్యూ చేశారు అధ్యక్ష. వీడికేం తెలవదు అంటే ఎవరన్నా ఇది కాదు ఇది అని సలహా ఇస్తే నీకేం తెలవదు అంటే వాళ్ళే పుట్టుకతోనే అన్ని నేర్చుకుని పుట్టినటువంటి విద్యావంతుల్లాగా ఆ విధంగా ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు దీని విలువ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత విలువ 1,47,427.41 కోట్ల అధ్యక్ష. ఇది ప్రజెంట్ విలువ. దీన్ని ఏం చేయాలి అనేది ఇవాళ సీరియస్గా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇక్కడ ఇంకో మోసం కూడా జరిగింది అధ్యక్ష. మనం ఈ టీఎంసీ మెట్ట ప్రాంతంలో 10,000 ఎకరాలకి ఒక టీఎంసీ, మాగాణి ప్రాంతం అయితే 6,000 ఎకరాలకి సాగుకు ఉపయోగపడుతుంది అధ్యక్ష. ఇక్కడ వచ్చేసరికి మొత్తం ప్రాజెక్టుల కింద దాదాపు మెట్ట ప్రాంతం ఉంటుంది. వారు ఎంత చూపెట్టారంటే 17,668 ఎకరాలు ఒక టీఎంసీకి చూపెట్టారు అధ్యక్ష. చూపెట్టి దాన్ని ఎస్కలేట్ చేశారు. ఇది ఇంత సాగుకు వస్తుందని చెప్పి ఆ విధంగా ఎస్కలేట్ చేశారు అధ్యక్ష. అందుకని టోటల్గా ప్రాణహిత నుంచి మైలారం వరకు ఆల్రెడీ ఇప్పుడు 70 కిలోమీటర్ల నిర్మాణం జరిగింది. మరొక 42 కిలోమీటర్ల కాలువ తవ్వితే ఎల్లంబల్లో కలిసేస్తుంది. ఇది ఎప్పుడు జరిగింది? అప్పుడే జరిగింది. వాళ్ళు ఏమంటున్నారు, ఇందా నేను మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా విన్నాను, మేడిగడ్డ ప్రాక్టికల్గా కాదంటున్నారు. వారు ఏం చెప్పారండి, కాళేశ్వరం మేడిగడ్డ కూడా టేకప్ చేస్తామన్నారు. మేడిగడ్డ ప్రాక్టికల్ కాదంటే కాళేశ్వరంతో పాటు కాళేశ్వరంతో పాటు ప్రాణహిత కూడా టేకప్ చేస్తామని ఎందుకు చెప్పారు అంటే నిమిషానికి ఒక మాట ఆ విధంగా మారుస్తూ ఉన్నారు అధ్యక్ష. ఆ విధంగా ఇలా ఇంకా చాలా అనేక పాయింట్స్ ఉన్నాయి. ఇవన్నీ కంటే మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్లో దానికి సంబంధించి వాళ్ళు అంశాలు క్రిస్టల్ క్లియర్గా రిపోర్ట్లో రాశారు అధ్యక్ష. ఏమని రాశారంటే ఇప్పుడు అక్బర్ గారు చెప్పారు, అవన్నీ కూడా మీరు ఇవ్వందే విజిలెన్స్ కానీ లేకపోతే అదర్ రిపోర్ట్స్ కానీ ఇస్తే వాటిని బేస్ చేసుకునే వాళ్ళు కన్క్లూజన్కి వచ్చినట్టు నాకు అర్థమవుతుంది. ఘోష్ కమిషన్ ఇందులో ఏమైనా ఉందంటే అధ్యక్ష, ఇట్ షుడ్ బి and it is hereby conclusively held that the environment and directions of the then Chief Minister minutely towards planning, construction and operation of these 3 barrages is the cause and result of irregularities and the cause of distress to these 3 barrages. అంటే ఆయన సూచనల ప్రకారంగానే ముఖ్యమంత్రి గారి డైరెక్షన్స్ ఇందులో ఇన్వాల్వ్ అవ్వబట్టే ఎంతటి విపత్తు జరిగింది. రెండో పేరాలో ఇది ద దెన్ మినిస్టర్ ఫర్ ఇరిగేషన్, మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ అండ్ ద దెన్ చీఫ్ మినిస్టర్ టుక్ ద స్టాండ్ బిఫోర్ దిస్ కమిషన్ దట్ ఇట్ ఈజ్ ఫర్ ద ఎగ్జిక్యూటివ్ టు ఇంప్లిమెంట్ ద పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్. ఇది మాకేం సంబంధం లేదు, గవర్నమెంట్ పాలసీని
అమలు చేయవలసిన బాధ్యత ఎగ్జిక్యూటివ్ అని చెప్పి వాళ్ళ మీద పెట్టి తప్పించుకోవడం జరిగింది అధ్యక్ష. ఇట్ మే బి ట్రూ, వారు రాసింది, ఇట్ మే బి, ఇది వాస్తవం కావచ్చు. హౌఎవర్, ఇన్ ద ప్రెజెంట్ కేస్, the shifting of location of barrage to Medigadda on the alleged ground of availability of water is the decision of the then Chief Minister, and this decision is taken suppressing the report of the experts committee under GO RT number 28. అంటే అది వాస్తవం అయినప్పటికీ కూడా ఇది షిఫ్ట్ చేయటంలో మొత్తం కూడా ఆయనదే పాత్ర ఉంది. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ మీదకి ఆయన నెట్టేస్తున్నాడు అనేది ఇందులో ఉంది అధ్యక్ష. అదేవిధంగా ద దెన్ మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ రిమైన్డ్ యాజ్ ఏ టాసిట్ పెర్పెట్రేటర్. అంటే పెర్పెట్రేటర్ అంటే దోషికి సహాయం చేసేటువంటి, మౌనంగా సహాయం చేసేటువంటి పాత్ర వహించారు. దెన్ మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ ప్లానింగ్ రిమైన్ యాజ్ ఏ టాసిట్ పెర్పెట్రేటర్ అండ్ దెన్ మినిస్టర్ ఫర్ ఇరిగేషన్ allowed the then Minister for Irrigation allowed the then Chief Minister to fulfill his desire. ఆయన ముఖ్యమంత్రి ఏది చెప్తే దానికి అంగీకారం తెలియజేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ద దెన్ చీఫ్ మినిస్టర్ బీయింగ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ యాజ్ అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్ ఆల్సో ఇన్ ఇంప్లిమెంటింగ్ ద పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ద మేనర్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ కాజ్డ్ హ్యూజ్ లాస్ టు ద స్టేట్ పబ్లిక్ ఎక్స్చెక్కర్. అంటే ముఖ్యమంత్రి చేసినటువంటి దీనివల్ల విపరీతమైనటువంటి తీవ్రమైనటువంటి నష్టం మన ఖజానా కలిగింది. దేర్ఫోర్ ద గవర్నమెంట్ ఈజ్ అట్ లిబర్టీ, ది గవర్నమెంట్ ఈజ్ at liberty to take appropriate action against the then chief minister in accordance with the law. ఇందులో స్పెసిఫిక్గా జనరలైజ్డ్గా లేదు. స్పెసిఫికల్లీ ఇట్ ఈస్ మెన్షన్ దట్ టేకింగ్ ఎనీ యాక్షన్ అగైనెస్ట్ ద దెన్ చీఫ్ మినిస్టర్ ఈజ్ ఎట్ ద లిబర్టీ ఆఫ్ దిస్ గవర్నమెంట్. ఇంకా అంతకంటే వాళ్ళు ఇంకా ఇది చాలు మనకి. తర్వాత ఇక ఇంజనీర్లకు సంబంధించి ఇవన్నీ కూడా ఇచ్చారు. వాళ్ళందరూ చాలామంది పేర్లు కూడా వాళ్ళు మెన్షన్ చేశారు అధ్యక్ష. చివరికి వైల్ ద దెన్ మినిస్టర్ ఫర్ ఇరిగేషన్ గేవ్ ఇన్స్ట్రక్షన్స్ ఎట్ ర్యాండమ్ అండ్ ద మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ కండక్టెడ్ హిమ్సెల్ఫ్ apathetical towards the finance and economic health of the state, it is the then chief minister who can be directly and also vicariously made accountable for the irregularities and the illegalities in planning, construction, completion. ఇక్కడ అన్ని వచ్చినాయి అధ్యక్ష. ప్లానింగ్, కన్స్ట్రక్షన్, కంప్లీషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద 3 బ్యారేజెస్. దీనిలో పూర్తి బాధ్యత ముఖ్యమంత్రిది, అప్పటి ముఖ్యమంత్రిది. However, it is for the government to examine, to take action against them if any in accordance with the law. అయినప్పటికీ ఇది ఈ ప్రభుత్వం లా ప్రకారంగా బాధ్యత తీసుకోవాలనేది ఇందులో ఉంది అధ్యక్ష. అందువల్ల ఫైనల్గా దీనికి సంబంధించి ఏదో ఒకటి మేము చెప్తేనే మీరు నిర్ణయాలు చేస్తారని కాదు, సభ పెట్టారు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఇప్పుడు చెప్పకపోతే ఇబ్బంది కూడా అవుతుంది. నా ఆలోచన ఏంటంటే ఆ కాళేశ్వరం సంబంధించి దాన్ని మరొకసారి ఎక్స్పర్ట్స్ కమిటీని ఏర్పాటు చేసి టు కంటిన్యూ ఇట్ ఆర్ నాట్. ఇప్పుడు నేషనల్ డ్యామ్ ఎన్ఎస్డి కాకుండా అన్ని డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ద్వారా చేసి అప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుందేమో అనేది నా అభిప్రాయం. ఎందుకంటే స్ట్రైట్ అవే చాలామందికి అమ్మో ఇంత పెద్దది నష్టమేం జరగదని నాకు తెలిసి. ఎందుకంటే ఎల్లంపల్లి నుంచి ఇవన్నీ మిగిలినవి మామూలుగానే ఉంటాయి. కానీ అక్కడ ఉండటం వల్ల ఈ మన విద్యుత్ ఛార్జీలు దానివల్ల విపరీతంగా పెరుగుతున్నాయి అధ్యక్ష. ఎల్లంపల్లి నుంచి దీనికి కూడా అంతే ఉంటుంది సేమ్. అందువల్ల అంత పెద్ద భారం రాష్ట్రం మీద పడవచ్చా లేదా, భవిష్యత్తు ఎలా ఉంటుంది? 14 ముందు చదివాను అధ్యక్ష. రాను ఈ మిలియన్స్ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. అది దానికి సంబంధించి ఒక మంచి నిర్ణయం చేస్తే బాగుంటుంది అనేది ఈ నిండు వేదికపై ముందు నుంచి చెప్తున్నాను. నేను I don't want to say and suggest that it must be abandoned, it must be destructed like that, but I request and suggest the government to form a committee, experts committee again, whether to continue it or not to continue it. Basing on that report, better to proceed further. It is my humble submission. ఇక ఈ దీనికి సంబంధించి కొద్దిగా దీనిలో స్పెసిఫిక్గా వీళ్ళెంత తిన్నారు అనేది అట్లా లేదు. కానీ వీళ్ళపైన యాక్షన్ అకార్డింగ్ టు ద లా
తీసుకోవాలని ఇందులో ఉంది అధ్యక్ష. అందువల్ల దీనిపైన కూడా లీగల్ ఒపీనియన్ తీసుకుని, లీగల్ ఒపీనియన్ ఎందుకంటే మళ్ళా మీరు ఒక్కళ్ళే అయినా కూడా ఇబ్బంది అవుతుంది. మేమేమి వీఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ లీగాలిటీ. అందువలన లీగల్ ఒపీనియన్ తీసుకుని వాళ్ళు కమిషను వాళ్ళు ఏంటంటే దే హ్యావ్ ఫైనలైజ్డ్ వాట్ వెంట్ రాంగ్, ఆల్ దోస్ థింగ్స్ దే పుట్ ఆన్ పేపర్. బేసింగ్ ఆన్ దట్ రిపోర్ట్ హౌ షుడ్ యూ ప్రొసీడ్ అనేది మళ్ళీ మీరు ఒక లీగల్ ఒపీనియన్ తీసుకుని ఐ రిక్వెస్ట్ యూ నాట్ టు లీవ్ ఎనీబడి ఎల్స్. ఇట్ మస్ట్ బి అన్ ఐ ఓపెనర్ ఫర్ ద కమింగ్ జనరేషన్స్, ఫర్ ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ నౌ, ఫర్ ద అఫీషియల్స్ హూ ఆర్ వర్కింగ్ నౌ. ఈవెన్ పొలిటికల్ లీడర్స్ అన్నా కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఉంటాయి, కానీ ఇంత పెద్ద వీటిలో చాలా ఇబ్బంది ఉంటుంది అధ్యక్ష. ఇది ప్రాజెక్టులకు సంబంధించింది, జీవన మరణానికి సంబంధించింది. అందులో తెలంగాణ మనం తెచ్చుకుందే నీళ్లు, నియామకాలు, నిధులు. నీళ్లు దగ, నియామకాలు దగ, అదేవిధంగా నిధులు అంతకంటే దగ. దీన్ని మళ్ళీ రిస్టోర్ చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని తెలియజేస్తూ, ఇక్కడ మీరు ఇప్పటికే మోస్ట్ డెమోక్రటిక్గానే ఉన్నారు, ఇంకా ఎక్కువ డెమోక్రటిక్ ఉంటే ఇష్యూ డైల్యూట్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకని మంచి ఆలోచన చేసి మంచి నిర్ణయం చేయాలని కోరుతూ ఈ